నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు బీసీల చుట్టూ తిరుగుతున్నటువంటి సందర్భంగా ఇప్పుడు ఆ రాజకీయం అంతా ఇప్పుడు ఢిల్లీకి చేరింది. సో ఢిల్లీలోని తిష్ట వేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డితో సహా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకి 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చి మరీ ఎన్నికలకు వెళ్తాము అని ఒక ఖచ్చితంగా కరాఖండిగా చెప్తూ ఉన్నారు. ఆ దిశగా మాకు చిత్తశుద్ధి ఎవరు ప్రశ్నించాల్సినటువంటి అవసరం లేదు, చిత్తశుద్ధిని శంకించాల్సినటువంటి అవసరం లేదు, కమిట్మెంట్ మాకే ఉంది అని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నారు. సో ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర చేసినటువంటి దీక్ష సందర్భంగా కొండా సురేఖ, తెలంగాణకు సంబంధించినటువంటి దేవాదాయ శాఖ మంత్రి, ఆమె చేసినటువంటి వ్యాఖ్యలను కూడా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అంటే ఆమె రాష్ట్రపతిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖచ్చితంగా రాష్ట్రపతికి అవమానకరంగా మాట్లాడారు అనే అంశం మీద కొండా సురేఖని టార్గెట్ చేస్తూ కార్నర్ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో కాంగ్రెస్ పార్టీని చిత్తశుద్ధి గురించి కార్నర్ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రెండు కూడా. సో ఇటువంటి సందర్భాల్లో ప్రధానంగా బీజేపీ పార్టీ ఎక్కడ కొర్రి వేస్తుంది అంటే, ఇప్పుడు 10% రిజర్వేషన్ సంబంధించి ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఏదైతే 50% దాటకూడదు రిజర్వేషన్లు అన్ని కూడా జత చేస్తే అని ఏదైతే ఆ నిబంధన ఉందో, ఇప్పుడు 10% ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించి, మరోవైపు ముస్లింలకు సంబంధించినటువంటి 10%ని కూడా అందులో కలిపి అనే అంశం మీద కొంత పేచీ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక చిన్న వీడియో ద్వారా సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్గా బీజేపీకి కౌంటర్ ఇచ్చారని చెప్పుకోవాలి. మరోవైపు కొండా సురేఖ గారు కూడా అదే అంశాన్ని ఆమె ఖండిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే, రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరారు, రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీయే కొంత అగ్రనాయకులు మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్ళతో, రాహుల్ గాంధీ వాళ్ళతో చర్చలు జరిపారు. సో ఇప్పుడు ఖచ్చితంగా చట్టసభల్లో ఆమోదించి కేంద్రం ఆమోదానికి పంపినటువంటి బిల్లుల పైన సస్పెన్స్ కూడా కొనసాగుతూ ఉంది. అంటే సీఎం రేవంత్ రెడ్డితో సహా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కానీ, పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కానీ, మంత్రులు కానీ, కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా హస్తినలోనే మకాం వేసి ఇప్పుడు తాజా రాజకీయ పరిణామాలు చాలా నిశ్చితంగా గమనిస్తున్నారు, పోరాట బాట పట్టారు. ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం మీదే ఒక క్లారిటీ తీసుకురావాలనే ఉద్దేశంతో అక్కడ ఢిల్లీలోనే మకాం వేశారు. సో ఇప్పుడు అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. అంటే ఏం చేయబోతున్నారనే అంశం మీద. సో ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల అంశం పైన తమ చిత్తశుద్ధిని ఎవరూ ప్రశ్నించాల్సినటువంటి అవసరం లేదని కామెంట్ చేశారు. 42% రిజర్వేషన్ల పైన కాంగ్రెస్ కమిట్మెంట్ ఖచ్చితంగా నిరూపించుకుంటాం అని స్పష్టంగా చెప్పారు. అంటే తమ పోరాటం కేంద్రం పైనే కాబట్టి ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఖచ్చితంగా తమ వాయిస్ బలంగా వినిపించామని ఇప్పుడు దేశవ్యాప్తంగా తెలంగాణ వైపు, తెలంగాణ మోడల్ వైపు, తెలంగాణలో ఇస్తున్నటువంటి బీసీ రిజర్వేషన్ల వైపే చూస్తూ ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీల మద్దతు మాకు తెలుపుతూ ఉన్నాయి. మరోవైపు కేసీఆర్ గతంలో బీసీ రిజర్వేషన్ల పైన ఆర్డినెన్స్ తీసుకొచ్చారు కాబట్టి సవరించినటువంటి ఆ ముసాయిదాను తాము గవర్నర్కు పంపామని కూడా పేర్కొన్నారు. సో ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల్లోనే బీసీ రిజర్వేషన్ నిర్ణయం ఉందని మోదీని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం ఒకటి చేస్తున్నారు. ఇక రాష్ట్రపతికి రాజకీయాల సంబంధం లేదని స్పష్టంగా కామెంట్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. లేకపోతే మోడీ చేతుల్లో రాష్ట్రపతి ఉన్నారా అనే అంశాన్ని కూడా లేవనెత్తున్నారు. ఏదైనా ఖచ్చితంగా బీజేపీ నేతనే కాబట్టి ఖచ్చితంగా సెటైర్ వేసుకుంటూ సెటైరికల్గా మాట్లాడారు. కానీ కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదిస్తే స్థానిక ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు కేవలం 10 రోజుల సమయం చాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి మీడియా చిట్చాట్లో క్లారిటీ ఇచ్చారు. సో ఇప్పుడు బీసీ రిజర్వేషన్లపైన తమ ఆఖరి పోరాటాన్ని పూర్తి చేశామని, ఇక నిర్ణయం తీసుకోవాల్సింది బీజేపీయే అని కేంద్రం మీద మొత్తం బాల్ని కేంద్రం కోర్టులోకి నెట్టేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఒకవేళ బిల్లును ఆమోదించకపోతే స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలా వెళ్లాలో ఆలోచన చేస్తున్నామని, ఖచ్చితంగా ప్రజల అభిష్టం మేరకే తమ పార్టీ నిర్ణయం ఉంటుందనే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే హైకోర్టు తీర్పు కూడా ఉంది కాబట్టి ఆ తీర్పు లోపే, ఆ తీర్పుకు సంబంధించే కొంత గౌరవిస్తే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యానం చేశారు. సో ఇప్పుడు అగ్రనాయకులు ఖర్గేతో భేటీ తర్వాత వాళ్ళు బయటకు వస్తా అక్కడ ఉన్నటువంటి మీడియాతో చిట్ చాట్ కాకుండా, చిట్ చాట్ తర్వాత కూడా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. అది డైరెక్ట్గా వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి. ఒకే ఒక వీడియో ఇప్పుడు దానికి సంబంధించి రిజర్వేషన్ల మీద మరోవైపు తెలంగాణకు చెందినటువంటి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ చేసినటువంటి ఆరోపణలని, వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారాలను ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఖండిస్తూ ఉన్నారు. ఒకసారి ఆయన కానీ కొండా సురేఖ కానీ ఏమంటారు ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా తాజాగా మీడియా ముందుకు వచ్చి కూడా బీసీ రిజర్వేషన్ సంబంధించి ఎటువంటి నిర్ణయంతో ముందుకు వెళ్తారు, ఇంకా పోరాటం ఆపేదేలా అంటున్నారు. సో ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చట్టం మొత్తం దాంట్లో ఎవరికి లేదు, బ్లాంకెట్ గా మొత్తం
బ్లాక్ 42% రిజర్వేషన్స్, సబ్ కేటగరైజేషన్ లేదు, ఏబిసిడి గ్రూప్ అది ఎడ్యుకేషన్ లోనే వస్తారు. పొలిటికల్ రిజర్వేషన్ ఏబిసిడి గ్రూప్ లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయన అర్థమే కూడా మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నది ఈ గ్రూప్ కి 4% ఉంది రిజర్వేషన్. ఆల్రెడీ ఉంది. పొలిటికల్ రిజర్వేషన్ బీసీ అంటే బీసీ ఉంది. ఆయనకు ఆ మాత్రం కూడా అర్థం కాకుండా కేంద్ర మంత్రి అయితే నేను. సో ఇట్లా సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ నుంచే ఖచ్చితంగా కేంద్ర మంత్రికి క్లారిటీ లేదు, ఆయన తెలవకుండా కేంద్ర మంత్రి ఎట్లా అయిండు అని తెలంగాణ ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి క్లారిటీ ఇచ్చారు. మరోవైపు బండి సంజయ్ కూడా చెప్పినట్టుగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఏబిసిడికి సంబంధించినటువంటి అంశంలోనూ క్లారిటీ ఉంది. అది పొలిటికల్ రిజర్వేషన్స్కి ఎడ్యుకేషన్కి సంబంధం లేదు. ఆ అంశాలన్నీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి రిజర్వేషన్లో భాగంగా వస్తుంది. ఇక్కడ పొలిటికల్ రిజర్వేషన్లకి దానికి సంబంధం లేదు అనే అంశాన్ని నేను స్వయంగా చదివాను చట్టాన్ని అని కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. సో దీంతో ఖచ్చితంగా బీజేపీని స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొంత ఇరకాటంలో నెట్టే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది. రాజకీయంగా బీజేపీకి కూడా అది కొంత మైనస్ అయ్యే అవకాశాలే కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రం ఆమోదం అంటే ఎన్నికలకు ఇది ఒక ఎజెండా అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు అంటే మేమంతా చేసాం, పోరాటం చేసాం, మేము బిల్లులు పాస్ చేసి పంపించాం గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర, లేకుంటే రాష్ట్రపతి 9th షెడ్యూల్ కానీ, లేకుంటే గవర్నర్ ఆర్డినెన్స్ కానీ, కేంద్రం కానీ, ఈ మూడు కూడా బీజేపీ పరిధిలోనే ఉన్నటువంటివి, కేంద్రం పరిధిలో ఉన్నటువంటివి. వాళ్ళు ఎక్కడ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు కాబట్టి మేము 42% రిజర్వేషన్ అమలు చేయలేకపోయాము అన్ని పార్టీలకు సంబంధించి. ఇది మొత్తం నెపమంతా బీజేపీదే, వాళ్ళదే ఇబ్బంది, మాకు సంబంధం లేదు, మేమంతా కూడా ఇస్తున్నామని. సో ఇప్పుడు వీళ్ళ చిత్తశుద్ధిని, కమిట్మెంట్ని ఎవరు క్వశ్చన్ చేయకుండా ఎన్నికల్లో ఎజెండాగా అదే ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే పార్టీ తరఫునే 42% రిజర్వేషన్లు ఇచ్చి ముందుకెళ్తే ఖచ్చితంగా అది ఎన్నికల్లో బీసీల ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ వైపు మల్లుతుంది, కలిసి వస్తుంది అనేది వీళ్ళకైతే వాళ్ళని కూడా రాజకీయంగా గ్రిల్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో మీరు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా 42% బీసీ రిజర్వేషన్లు సాధ్యమేనా? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ కూడా తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.